రామగుండంలో మరో మెగా విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే దేశానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశానికి 25% విద్యుత్ రామగుండం ప్లాంటే అందిస్తుందని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి రామగుండంలో విద్యుత్ కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఎంపీ వంశీకృష్ణ వినతిపై కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. త్వరలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రామగుండంలో ఇప్పటి వరకు ఉన్న ప్లాంట్ దేశీయ విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా నిలిచింది. కొత్తగా 800 మెగావాట్లతో 3 ప్లాంట్లు నిర్మిస్తే విద్యుత్ ఉత్పత్తి మరింత పెరుగుతుందని, దేశ ప్రజల అవసరాలు తీరుతాయన్నారు. కొత్త ప్లాంట్లతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి ఖట్టర్కు వివరించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మనోహర్ ఖట్టర్ మంత్రివర్యులను కలవడం జరిగింది. వాళ్ళు మినిస్టర్ ఆఫ్ పవర్. రామగుండం ఎన్టీపీసీని ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ని పరిశీలించి కొత్త పవర్ ప్లాంట్స్ అంటే 3x800 3x800 మెగావాట్లు సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ అతి వేగంగా అక్కడ స్థాపించాలని చెప్పి వారిని కోరడం జరిగింది. ఇది ఎన్టీపీసీ అనేది సంస్థ ఏదైతే ఉందో మన దేశవ్యాప్తంగా 25% కాంట్రిబ్యూషన్ ఉంటుంది వారి పవర్ సప్లై. దాన్ని మరింత మన రామగుండం నుంచి పెంచి 3x800 మెగావాట్స్ పెంచితే బాగుంటుందని చెప్పి వారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించినారు. ఖచ్చితంగా ఇది మన ప్లాన్స్లోనే ఉన్నది ఆల్రెడీ. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో చేస్తామని చెప్పి వారు కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ తోటి మన రామగుండ ప్రాంతానికి ఉద్యోగాలు రావడం చాలా అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఎన్టీపీసీ అనేది గత 40 సంవత్సరాల నుంచి రామగుండంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో ఫ్యామిలీస్ని కాపాడుతూ వచ్చింది. 3x800 మెగావాట్ ఎక్స్పాన్షన్ జరిగితే ఇంకొన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే నా ప్రయత్నము. ఖచ్చితంగా ఇట్లాంటి పబ్లిక్ సంస్థలు తీసుకొచ్చి మన పెద్దపల్లి ప్రాంతానికి ఉద్యోగాలు పెంచే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు తెచ్చే బాధ్యత మాదని చెప్పి